నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్ విశ్లేషణాత్మకంగా చదివితేనే ఉన్నత శిఖరాలు సాధ్యం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ రిజర్వేషన్లపై చర్చా కార్యక్రమం సదాశివపేటలో బీసీ రిజర్వేషన్ల కోసం బంద్ విజయవంతం చించాల్పేట్ గ్రామంలో భూ వివాదం ప్రాణహాని భయంతో ఫిర్యాదు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విద్యార్థులు విశ్లేషణాత్మకంగా చదివితేనే ఉన్నత శిఖరాలు చేరవచ్చు ప్రావీణ్య తెలిపారు సివిల్ సర్వీసుల లక్ష్యంతో కృషి చేయాలని విద్యార్థులకు సూచనలు విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆలోచనాత్మకంగా చదువుకుంటేనే ఉన్నతమైన లక్ష్యాలను సాధించగలరని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ కళాశాలలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రధాన అతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మకమైన సూచనలు అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సివిల్ సర్వీస్ అనేది కేవలం పరీక్ష మాత్రమే కాదు అది దేశ సేవకు దారితీసే అవకాశము అందుకే విద్యార్థులు ఈ పరీక్షలకు సన్నద్ధం కావడంలో క్రమశిక్షణ పట్టుదల సమయపాలన వంటి అంశాలను అలవాటు చేసుకోవాలని సూచించారు Session organized by CS Hub, Computer Science and Engineering, a student-led initiative of our department dedicated to. We are honored to welcome our respected principal sir, S. Vishwanath, senior most professor of CSE department, the principal of our. Inspiring thousands of students and civil aspirants across the state. The career is mindset preparation and effective planning. Engineers make really good administrators because it comes very naturally the way we think. It is generally in terms of data-driven decisions. It could be in terms of logic that we see in everything that we do. It is not very abstract but very concrete way of thinking. So the analytical approach, cause and action, what causes what leads to what, this is something which is called an analytical way of thinking. Second, on a day-to-day basis in our engineering and basically about 15 different subjects and you will have 100 questions on this including negative marking and prelims. So for prelims that is general studies and for CSAT which is mainly maths and English that I think engineers really do not have to worry about. If you just give a couple of mock papers, if you go through it a little bit, you will be easily able to clear the CSAT cutoff because CSAT is also not a scoring subject. ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన మధ్యాహ్నం భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు చౌటకూర్ మండలం తాడ్దాన్పల్లి ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంను సుల్తాన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించాలని ఆదేశించారు ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలల విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి చదువు ప్రతిభా స్థాయిని తెలుసుకున్నారు సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు
తెప్పించిన ఇప్పుడు ప్రైవేట్ ఎంత పడింది కొంచెం మానిటర్ చేయండి, కంప్లైంట్స్ వస్తున్నాయి. వెంటిలేషన్ లేదు. అదే కనీసం ట్యూబ్లైట్ పెట్టేసుకుంటున్నాను పెడతామని బాగాలేదని తీసుకోలేదు. రెగ్యులర్ తెప్పించుకుంటున్నారు. లోకల్ పర్చేస్ తీసుకొని పెట్టాలి. కూర్చోండి సార్, సార్ కూర్చోండి. చెని 2 rooms ఇది ఒకటి, బయట బయట అంటే జస్ట్ కరెక్ట్గా వాడుకుంటున్నాం. ఎవరి వాళ్ళ మార్క్స్ సపరేట్. ఎవరిది బుక్స్? స్టోరీ బుక్స్. అది ఇవాళ ఫ్రైడే కదా మేడం, ఇక్కడ మసీద్లో చెప్తారు కదా, అందుకని అంతవరకు స్టోరీస్ చదివిస్తామని. 2 వరకు ఇలాగే ఉంటుంది. చదువుతారా ఇది? హెవీ తెలుగు నాకంటే ఖర్చు నాకు కూడా రాదు. ఎప్పుడు అయిపోయిందా? ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎంతమంది చేశాను? ఎంతమంది తీసుకెళ్ళి 90 12,000 మరి ఇష్టమేనా? సార్ చెప్పేసినారా? చూసుకోలేదు ఇప్పుడు వరకు. ఐపీఎస్ ఇద్దరు ఉంటారు కదా.
మరియు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చ అనే కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల న్యూస్ సెమినార్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ తరహా బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి పునాది వేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బంద్లో తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్లు పాల్గొని పిలుపునిచ్చారు. స్కూళ్లు కాలేజీలు తెలంగాణ బంద్కి మద్దతు తెలపాలన్నారు. ఎందుకంటే 60% ఉన్న జనం ఆనాడు సాధారణ దాచిపెట్టడం జరిగింది. అంటే ఆనాడు భూములు ఆందోళనలో గొలుసులు సర్వే చేస్తే ఎకరం సగం సర్వే చేస్తే ఎకరం 10 వస్తుంది. అదేవిధంగా బీసీల యొక్క సర్వే కూడా సరిగా జరగలే స్వాతంత్రం పూర్వం. అయితే దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ మాత్రమే బీసీ డాక్టర్ నిజ్జన రమేష్ ముదిరా యూనివర్సిటీ బీసీ జేఏసీ అన్ని పార్టీలు రేపు మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం బంద్లో భాగంగా మరి ఎవరి మీద పోరాటం చేస్తుండ్రో ఒక కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా అన్ని విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలో ఏకమై తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా నాయకత్వాన్ని వహించారు, ఈరోజు బీసీ హక్కుల కోసం మరో ఉద్యమాన్ని తలపెట్టడం కోసం ఏ విధంగా అయితే ఏకం కావాలో ఈరోజు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా ఒక చర్చా కార్యక్రమం జరగడం జరిగింది. రాష్ట్రంలో అధికార పార్టీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకునే విధంగా బిల్లును ప్రవేశపెట్టి కేంద్రం ముందు పెట్టింది. చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చి బీసీల మీద మొసలి కన్నీరు గార్చకుండా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి రేపు బీసీ జేఏసీ బంద్లో రాష్ట్ర బంద్లో భాగంగా యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల నాయకులు రేపు బంద్లో పాల్గొంటారు. సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేజీ నుండి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలు, ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలు రేపు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మెజార్టీ ప్రజలు తమ హక్కుల కోసం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలు ఒక ముఖ్యమంత్రి కానటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడిప్పుడే బీసీల యొక్క ఉద్యమం తలెత్తుతుంటే కోర్టుల్లో కానీ న్యాయస్థానాల్లో కానీ మిగతా వర్గాలు పిటిషన్లు వేసి అడ్డుకుంటారు. కాబట్టి బీసీ వర్గాల ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మన నాయకత్వాన్ని మనం సమర్థించుకునే విధంగా ముందుకెళ్దాం. రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమ తరహాలో ఉస్మానియా యూనివర్సిటీ నాయకత్వం వహించే విధంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మిస్తాం. బీసీ వర్గాలను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కలుపుకొని రాబోయే రోజుల్లో మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. వికారాబాద్ జిల్లా నవపేట్ మండలం చించల్పేట గ్రామం సర్వే నెంబర్ 6లో గల 10 గుంటల భూమిని 2020 సంవత్సరంలో మునగల్ల జంగమ్మ కొనుగోలు చేసింది. ఇట్టి 10 గుంటల భూమిని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అండదండలతో సడన్ మానయ్య అతని కొడుకు రాజేందర్ మా భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు. సడక్ మానయ్య రాజేందర్లతో మాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు తెలిపారు. మరియు రాజేందరు జంగయ్య కొడుకు కలిసి నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి కడ్డీని నిరగొట్టి మరి ఫినిషింగ్ నిరగొట్టి జాలిని నిరగొట్టి దౌర్జన్యంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు అనగా 17/10/2025 నాడు
ఉదయం నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఇల్లు కట్టడానికి భూమి పూజ చేసి జేసీబీతో పిల్లలు గుంతలు తీసి ప్రారంభించినాడు. అతని దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేకున్నా సర్పంచ్ ఇచ్చిన పత్రాలు చూపిస్తూ దౌర్జన్యం చేస్తున్నందున అతనిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని మీ మీడియా ముందు నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అవి ఎప్పుడు తీసాడు? ఇలా తీసాడు. మీకు ఎవరు చెప్పారు? ఎట్లా తెలిసిందా? మా అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది. అమ్మ ఎంపీది. అది ఎవరి పేరు మీద ఉంది? అమ్మ పేరు మీద. అమ్మ మునగాల జంగమ్మ పేరు ఉన్నది. అమ్మ పేరు మీద ఉంది. వాళ్ళు అడిగితే ఏమంటున్నారు? వికారాబాద్ పట్టణంలో అఖిలపక్ష నాయకుల సమక్షంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పార్లమెంట్లో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులు వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ నాయకులు, రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బీసీలకు రిజర్వేషన్ల పిలుపు మేరకు వికారాబాద్ జిల్లాలోని అన్ని పార్టీలకు ఆర్ఎస్సీ నుంచి ఈరోజు అన్ని సంఘాలు, అన్ని పార్టీల నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో బీసీ కులగణన చేయడంతోనే అది కొంచెం బాగాలేదు కాబట్టి ప్రజాక్షేత్రంలో పెట్టాల్సినటువంటి బీసీ కులగణన మీరు దాగుడు మూతలు అన్నట్టు మీ దగ్గరనే పెట్టుకొని రహస్యంగా ఉంచినందుకు దాన్ని కోర్టు కొట్టివేసింది. కాబట్టి మీరు ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మా బీసీ సోదరులను తప్పుపట్టకుండా మా బీసీ సోదరులను అభ్యర్థులను మీరు పరిగణలోకి తీసుకొని సమయానుకూలంగా మీరు వ్యవహరించి కొంత సమయం తీసుకున్నా సరే ఖచ్చితంగా డెడికేటెడ్ కమిషన్ వేయండి, ఖచ్చితంగా దాన్ని చట్టం చేయండి. ఈ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఇక్కడ నుంచి పార్లమెంట్లో పెడితే అప్పుడు పార్లమెంట్లో ఉన్నటువంటి మా బీజేపీ పార్టీ పక్షాన ఇక్కడ తెలంగాణ నుంచి 8 మంది, అటు బీజేపీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఇంకో 8 మంది వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపితే అప్పుడు రాజ్యాంగ సవరణ జరిగి 9వ షెడ్యూల్లో పెడతారు. ఇది అసలు విషయము. దీన్ని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఒక జీవో తీసుకొచ్చి కోర్టులు వేసి ఇక మేము మీ తరఫున కొట్లాడినాం, దీనికి వ్యతిరేకం వేరే పార్టీ వాళ్ళ మీద తప్పేస్తే ఇది సరైన పద్ధతి కాదని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు బీసీ సంఘాల పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల మరి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ చాలా సక్సెస్ఫుల్ గా వికారాబాద్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని కుల సంఘాలు వ్యాపారస్తులు కానీ ఈ బంద్కు మద్దతు తెలిపేందుకు చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడ సంతోషపడవలసిన విషయం ఇంకొకటి ఉంది. ఉన్న అన్ని పార్టీలు కూడా బీసీలకు మద్దతు పలకడం జరిగింది. అది చాలా సంతోషం. కానీ ఆ రిజర్వేషన్ ఏదైతుందో ఆ రిజర్వేషన్ ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్ళి అది సక్సెస్ అయ్యేటట్టు చేయాలి. కానీ తూతూ మంత్రంగా చేస్తే ఈ రకంగానే ఉంటుంది. మరి ఇంతకుముందు కూడా చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఏదైతే బీసీలకు 42% బిల్లు చేసిందో దాన్ని చట్టబద్ధతతో అమలు తప్పిస్తే జీవోత్సవంలో ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళడం కోర్టు దానికి స్టే కాబట్టి ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి తీసుకోండి. ఏ సిగ్గునా నీకు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని బీసీ సంఘాల 42% రిజర్వేషన్ కల్పించాలని సంపూర్ణ బంద్గా ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ
ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అటు కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేదని, బీసీలకు న్యాయం చేసే ఆలోచన కూడా లేదని బీసీ బంద్లో భాగంగా సదాశివపేటలో సంపూర్ణంగా బంద్ పాటించారని బీఆర్ఎస్ పట్టణ మండల నాయకులు ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చీల మల్లన్న, మండల అధ్యక్షులు కొత్తగొల్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైసలు సాయి కుమార్, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కపట నాటకం ఈరోజు బయటపడింది. ఎందుకంటే గతంలో గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా జీవో పాస్ చేసి ఎలక్షన్ కోదామని అనుకోవడం కేవలం బీసీలను మోసం చేయడమే అని చెప్పేసి అందరికీ స్పష్టంగా అర్థమైంది. గతంలో కేసీఆర్ గారు 32% స్థానిక ఎన్నికల్లో నిర్వహిస్తూ జీవో జారీ చేసిన విషయం అందరికీ తెలుసు. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచ్ కోర్టుకోవడం వల్ల దానిపైన స్టే రావడం జరిగింది. ఈ విషయం తెలిసి కూడా కేవలం బీసీ ప్రజల్ని మోసం చేయడానికే ఈ జీవో ఇచ్చి కొత్త నాటకం జరిపిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ బీసీ జీవో ఇచ్చిన తర్వాత అందరు పార్టీలను తీసుకొని కేంద్రంలో ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. కానీ వారు చేసిన ధర్మం సుసమంత్రంగానే చేసారు. ఆ ధర్నా కూడా రాహుల్ గాంధీ రాకపోవడం కూడా అందరూ మొన్ననే అసెంబ్లీలో స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈ బీసీ చట్టాలు చేయడం ఈ విధంగా కాదు, ఏదైనా ఢిల్లీలోనే తేలాలి, సెంట్రల్ సపోర్ట్ లేని ఈ బీసీ రిజర్వేషన్ అమలు కాదు అని తెలుసు. కేవలం వీళ్ళు అలది కానీ హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయినా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విషయం అందరూ తెలుసు. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఓట్లు అడగడానికి వస్తే చెప్పులు తీసుకొని కొడతారనే విషయం అందరూ తెలుసు. కాబట్టి కొత్త నాటకం బీసీలను మోసం చేయడానికి ఒక కొత్త నాటకాన్ని ముందుకు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. విషయం ఈ రోజుతో బీసీ బిడ్డలకు అందరికీ అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా ఇకపైన బీసీలను మోసం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ చెప్పడం జరిగింది. ఈ బంద్కు సంపూర్ణంగా భారత రాష్ట్ర సమితి అయినటువంటి పార్టీ మా కేటీఆర్ గారు అందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు బీసీ చేసి బంద్లో పాల్గొంటా ఉన్నారు. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం, మీరు అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. మహమ్మారి రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేశారు. మరోసారి కూడా బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాము. నేను ఏదైతే మొన్న జీవో ఇచ్చారో 9వ జీవో ఎట్టి పరిస్థితుల్లో అది కోర్టును నిలబడదు, ఇది చట్టప్రకారం చెల్లదు అని తెలిసి కూడా బీసీలను మేము ముట్టడి చేస్తాం, మీరు ఏడ్చట్లు చేయండి అని చెప్పి ఈరోజు బీసీ ప్రజలను వంచిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ బీసీ రిజర్వేషన్ 40% ఎప్పుడైతే అమలు కావాలంటే ఖచ్చితంగా ఇది పార్లమెంట్లో మా కేటీఆర్ గారు మొన్న కాళకృష్ణ గారు వాళ్ళు వచ్చి మద్దతు చెప్పే సందర్భంగా ఈ మాట అనడం జరిగింది. ఇది గల్లీలో కాదు, ఢిల్లీలో చేసినటువంటి పంచాయతీలది. ఖచ్చితంగా మనం 9 షెడ్యూల్లో చేర్చే వరకు అందరం కూడా అఖిలపక్ష ఏర్పడి అన్ని పార్టీలతో గతంలో తెలంగాణ సంగారెడ్డి పట్టణంలో బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాలని బీసీ బంద్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉదయం నుండే బంద్ కార్యక్రమంలో పాల్గొని బీసీ బంద్కు తమ మద్దతు ప్రకటించడం జరిగింది. బీసీ కోసం 42% రిజర్వేషన్ బిల్ అసెంబ్లీలో పాస్ చేశామని తెలిపారు. బీసీల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, మహేష్, కిరణ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, వెంకట్, మహేష్, సతీష్ యాదవ్, రమేష్, బాలు, సందీప్, మురారి తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లి డిపో మేనేజర్ ఉపేందర్ ఆర్టీసీ కార్మికులకు, డ్రైవర్లకు, కండక్టర్లకు ఎక్సర్సైజులు చేపించడాన్ని మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. ఇది నిజంగా మంచి అభినందనీయమైన చర్య. కాబట్టి కొద్దిసేపు మనం మన హెల్త్ కోసం ఉపయోగించుకున్నట్టుంటే మార్నింగ్ చిన్న వామప్ కరెక్ట్ కోచ్ బస్ పట్టుతున్నాను ఏమైంది కొంచెం ఇట్లా ఎంత అన్న కొంచెం ఈ బస్సు వెనుకోవడానికి వస్తామని సూపర్ వస్తుందండి మేడం చేయండి మేడం మేడం సార్ అందరు చేయాలి ఒకటి 3 చేస్తారు भैया जरा दिन पे सूपर फोटोस ఈ బస్సు వెళ్ళేది కదన్ వెనక బండ్లు ఉన్నాయి కదా ఆ బండ్లు జరపనికి రాదా వెనక ప్లేస్ లేదు వెనక వద్దు కొన్ని ఈ బస్సు తీస్తే సూపర్ వచ్చేది సార్ మేడం మేడం అందరు లగేయండి అన్నా భయ్యా మీరు ముందున్నారు జర ఉండాలి చేయండి ఖాళీగా ఉండకండి బాగా చేస్తున్నారు మొత్తానికైతే టైంలో కూడా బాగా సద్వినియోగం చేస్తున్నారు కరాటే మాస్టర్ ఆయన ఎల్లో టీ షర్ట్
రికార్డింగ్ చేస్తున్నా ఆయనతో మాట్లాడే తుక్కుమని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశ్లేషణాత్మకంగా చదివితేనే ఉన్నత శిఖరాలు సాధ్యం. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ రిజర్వేషన్లపై చర్చా కార్యక్రమం. సదాశివపేటలో బీసీ రిజర్వేషన్ల కోసం బంద్ విజయవంతం. చించాల్పేట్ గ్రామంలో భూ వివాదం, ప్రాణహాని భయంతో ఫిర్యాదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమాంజలి, సైనింగ్ ఆఫ్.